హలో హాయ్ అండి. మన ఛానల్లో ప్రతిసారి ఒక కొత్త రకం వెరైటీ వడియాలను చూపించినట్లుగానే ఈసారి కూడా మరొక మంచి రుచికరమైన వెజిటేబుల్ మిక్స్డ్ వడియాలను తీసుకొచ్చానండి. ఈ వడియాలను పప్పు సాంబార్ లాంటి వాటికి సైడ్ డిష్గానే కాకుండా చాలామందికి టీ టైంలో ఏదన్నా స్నాక్స్ తినే అలవాటు ఉంటుందండి. అలాంటప్పుడు ఆ టైంలో ఇంట్లో ఏమీ లేకపోతే వీటిని చక్కగా వేయించుకొని తినేసి టీ కూడా తాగేసేయొచ్చండి. అంటే అంత బాగా కమ్మగా రుచిగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు. ఇక ఈ కమ్మని రుచికరమైన మిక్స్డ్ వెజిటేబుల్ వడియాలను ఎలా చేసుకోవాలో చూసేద్దామా? అయితే చూసేవాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ పెట్టండి అబ్బా. ఇక మనము లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇది వడియాలు పెట్టుకునే ముందు రోజు మేము ఇంట్లో చేసుకున్న వెజిటబుల్ మిక్స్డ్ బిర్యానీ అండి. అప్పటికప్పుడు వండుకున్నది అయితే కాదు, నైట్ మిగిలిపోయింది డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇందులో క్యారెట్, బీన్స్, కాలీఫ్లవరు, ఆలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. మీరు కూడా వెజిటబుల్ బిర్యానీ వడియాలను పెట్టాలనుకుంటే నార్మల్గా మీరు వెజిటబుల్ బిర్యానీని ఎలా చేసుకుంటారో అలానే చేసేసుకోండి. ఇంకా మీరు వెజిటబుల్ బిర్యానీలో ఏమేమి వెజిటబుల్స్ వేసి చేసుకుంటారో ఎప్పటిలాగే అలాగే చేసేసుకోండి. నేను ఇంత క్వాంటిటీతోనే మిక్స్డ్ వెజిటబుల్ బిర్యానీ వడియాలను పెడుతున్నాను. ఇందులో వెజిటేబుల్స్ ఎక్కువగా లేవండి, అన్నీ తినేశారు. చాలా తక్కువగా చిన్న చిన్న ముక్కలే ఉండిపోయాయి. ఒకవేళ ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటే కూడా అది కూడా వేసేసుకోవచ్చండి. నేనేమి ఇందులో నుంచి తీయలేదు, ఎలా ఉందో అలానే పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక చిన్న గిన్నెడు సాబుదానాని వేసుకుంటున్నాను. సాబుదానా ఏ సైజ్ అయినా కూడా తీసుకోవచ్చండి, సన్నది లావుది ఏదైనా తీసుకోండి. ముందు ఈ సాబుదానాని పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి. రవ్వలాగా అయినా పట్టుకోవచ్చు, ఇంకాస్త మెత్తగా అయినా కూడా పట్టుకోవచ్చండి, ఏం కాదు. నేనైతే ఈ విధంగా సన్నగా రవ్వలాగా పట్టుకున్నానండి. తర్వాత అదే మిక్సీ జార్లోకి ఈ మిక్స్డ్ వెజిటబుల్ బిర్యానీని కూడా వేసుకుందామండి. మన ఛానల్లో వెరైటీగా బిర్యానీ వడియాలు, జీరా రైస్ వడియాలు, తమలపాకు వడియాలు, టమాటో వడియాలు, ఇంకా ఎన్నెన్నో వెరైటీ రెసిపీస్ ఉన్నాయండి, ఒకసారి చూడండి. ఈ మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ మెత్తటి పేస్ట్లా చేసుకోవాలండి. చూసారండి, ఈ విధంగా మెత్తగా రావాలి. మిక్స్డ్ వెజిటేబుల్ కలర్ కూడా చూసారా అండి, మంచి గంధం కలర్ వచ్చింది కదా. నేను చెప్పడం కాదు కానీ మీరు ప్లీజ్ ఒకసారి ట్రై చేయండి, ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయండి. ఇలా వచ్చిన వెజిటేబుల్ బిర్యానీ పేస్ట్ని ఉడకబెట్టడానికి ఒక బగోన్లో వేసేసుకుందామండి. ఈ విధంగా ఎక్కువ క్వాంటిటీతో చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా నిల్వ చేసుకొని తినొచ్చండి. ఇంకా మన ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళకి వెరైటీగా ఇలా వడియాలను సైడ్ డిష్గా పెట్టొచ్చు. ఇంకా మనకి ఒక మంచి పేరు కూడా వస్తుందండి, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు వెరైటీ వడియాలు ఉంటాయి అని అనుకుంటారు. నాకు ఈ మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ పేస్ట్ చిక్కగా ఒక పెద్ద మిక్సీ జార్ నిండా వచ్చిందండి. దానికి నేను కొలత ప్రకారము అదే మిక్సీ జార్ నిండా నీళ్ళని తీసుకుంటున్నానండి. ఇలా కలుపుకుంటే అందులో మిగిలిపోయి ఉన్న పేస్ట్ కూడా ఇందులోకి వచ్చేస్తుందండి. మిక్సీ జార్లో ఉన్న పేస్ట్ మొత్తం నీళ్ళలోకి వచ్చే వరకు బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న నీళ్ళను కూడా ఈ పేస్ట్లో వేసేసుకుందాము. ఇప్పుడు నీళ్ళని వెజిటబుల్ బిర్యానీ పేస్ట్ని మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి. మీరు కావాలంటే మిక్సీ జార్లోనే కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకొని తీసుకోవచ్చండి. ఇలా గరిటెతో కలుపుకున్నా కూడా ఎక్కువ టైం ఏం పట్టదండి, తొందరగానే అయిపోతుంది. చూసారా అండి, ఈ విధంగా మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోండి. ముందు ఇంకా ఇలాంటి వెరైటీ వడియాలు రాబోతున్నాయండి. మరి అవన్నీ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత బగోనాని స్టవ్ పై పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. ముందు మాత్రం మంటని హైలోనే పెట్టి ఉడికించుకోవాలండి. ఒక పొంగు వచ్చేంత వరకు అలాగే ఉడికించుకొని పొంగు వచ్చిన తర్వాత మంటను తగ్గించుకొని నిదానంగా ఉడికించుకోండి. వడియాలు ఉడికించేటప్పుడు ఎప్పుడైనా కూడా దగ్గర ఉండే ఉడికించుకోవాలండి, కలుపుకుంటూ ఉడికించాలి. మనము కొంచెం అటు ఇటు వెళ్ళినా కూడా అడుగున మాడిపోతుంది. ఈ వడియాలకు ఎక్కువ టైం ఏం పట్టదు, ఎందుకంటే అన్నాన్ని మనం ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి అంత టైం ఏం తీసుకోదు. చూడండి, ఇలా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. నేనైతే ఒక పొంగు వచ్చిన తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లోనే మంటను పెట్టి ఉడికించుకున్నానండి. మీకు నా రెసిపీస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మీ వాళ్ళు ఎవరైనా వడియాలు పెట్టుకునేది ఉంటే కూడా ఈ రెసిపీని షేర్ చేయండి. ఇక ఇందులోకి ఒక స్పూన్ కలోంజిని వేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే వడియాలకి కలోంజి కానీ, నల్ల నువ్వులు కానీ, తెల్ల నువ్వులు కానీ
జీలకర్ర కానీ ఓమ కానీ వేసుకోవచ్చండి. నేనైతే ఆల్మోస్ట్ అన్ని వడియాలకి కలోంజీనే వేసుకున్నాను. ఈ కలోంజీతో కూడా టేస్ట్ బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అబ్బా. నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ పెట్టి ఒక కామెంట్ పెట్టండి. ఇందులోకి పావు స్పూన్ వంట సోడాను కూడా వేసుకోవాలండి. ఇందులోకి వంట సోడా అయినా వేసుకోవచ్చు, మీ దగ్గర ఉంటే పాపడ్ కారా కూడా వేసుకోవచ్చండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ కట్టేసి చల్లారనిద్దామండి. చూడండి, చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోయింది. నేనైతే వడియాలను పూర్తిగా చల్లారిన తర్వాతనే పెట్టుకుంటున్నానండి. పిండి పూర్తిగా చల్లారిపోయిందండి. ఇక వడియాలను పెట్టుకుందాము. మన ఛానల్లో వెరైటీ రెసిపీస్ ఉన్నాయి కదండి, అవన్నీ మీరు ఒకసారి చూసి మీకు కూడా ఏమన్నా కొత్త కొత్త ఐడియాస్ వస్తే నాకు కామెంట్ పెట్టండి. అవి కూడా ఒక వీడియో తీసి అప్లోడ్ చేద్దామండి. మీరు ఏదైనా కొత్త ఐడియా ఇచ్చినప్పుడు ఆ రెసిపీని చేసి వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీ పేరును కూడా చెప్తానండి. ఈ మిక్స్డ్ వెజిటేబుల్ వడియాల రెసిపీ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. తప్పకుండా లైక్ పెట్టి కామెంట్ పెట్టండి. ప్లీజ్ అండి, నాలాంటి చిన్న ఛానల్స్ని కూడా ఎంకరేజ్ చేయండి అబ్బా. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఇలాంటి ఎన్నో వెరైటీ మంచి రెసిపీస్ పెడతానండి. చూడండి, నాకు అంతా మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీకి ఇన్ని వడియాలు వచ్చాయండి. నేనైతే ఈ వడియాలను ఇంట్లోనే ఫ్యాన్ కింద పెట్టానండి. అది కూడా నా పని అయ్యి వడియాలను పెట్టుకునేసరికి 1 గంట అయ్యిందండి. సమ్మరే కాబట్టి ఫ్యాన్ కింద కూడా ఇంట్లోనే చక్కగా ఆరిపోతాయండి. చూడండి, నేను ఏ వడియాలైనా సరే ఇంట్లో చక్కగా ఆరిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఎండకు ఒక రోజంతా ఎండకు పెట్టేస్తానండి. ఇంటి ముందు ఎండకి మనము వడియాలు పెట్టుకోవాలనుకుంటే మంచి టైం అంటే సమ్మరేనండి. ఈ సమ్మర్లోనే మీకు కావాల్సిన వడియాలను పెట్టేసుకుంటే 2-3 సంవత్సరాలు కూడా ఉంటాయండి. నేనైతే ఈ సమ్మర్ని వేస్ట్ చేసుకోకుండా కొన్ని వడియాలైనా సరే ఇంట్లో డైలీ పెట్టుకుంటున్నానండి. డైలీ ఒక వెరైటీ పెడుతున్నాను. చూడండి, విరిగిపోకుండా ఎంత చక్కగా వచ్చాయో వడియాలు. ఈ మిక్స్డ్ వెజిటేబుల్ వడియాల రుచి కూడా అంత కమ్మగా ఉంటాయండి. ఈ మిక్స్డ్ వెజిటేబుల్ వడియాలు ఎలా వచ్చాయో వేయించుకొని చూసేద్దామా అండి. మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి అబ్బా. చూడండి, ఈ మిక్స్డ్ వెజిటేబుల్ వడియాలు ఎంత బాగా వచ్చాయి కదా. మీరు కూడా వడియాలను పెట్టుకున్నారా? పెట్టుకుంటే ఎలాంటి వడియాలను పెట్టుకున్నారు నాకు కామెంట్ పెట్టండి అబ్బా. నేను ఈ సమ్మర్లో పెట్టుకోవాల్సిన చల్లమిరపకాయలను కూడా పెట్టానండి. ఎలా పెట్టానో వీడియో చూడండి ఒకసారి. ఇంకా నేను శనగపప్పు వేసి టమాటాలను 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకునే టమాటా పచ్చడిని కూడా పెట్టానండి. అదేనండి, టమాటా ముక్కలను ఎండకు పెట్టి అందులో శనగపప్పును ఎలా వేసుకోవాలి అని కూడా 1 ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి ఆ పచ్చడి. మీరు కావాలంటే చూడండి. మన పాతకాలం అమ్మమ్మలు పెట్టే పచ్చడేనండి. ఇప్పుడు శనగపప్పు వేసి ఎవరు పెట్టుకోవట్లేదు. అంతే అండి, ఇక మన మిక్స్డ్ వెజిటేబుల్ వడియాలు రెడీ అయిపోయాయి. మీకు నచ్చాయా? అయితే మీరు కూడా ఈ వడియాలను పెట్టేసుకోండి. ఈ సమ్మర్లోనే పెట్టేసుకోండి అబ్బా.